కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగలు రెచ్చిపోయారు. గొడుగుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు బయటకు వచ్చి ఆశీర్వదించాలని పూజారిని కోరారు. దీంతో ఆలయం గోపురం దగ్గరకు వెళ్లి దుండగులను పూజారి ఆశీర్వదించాడు. అయితే పూజారుల వంటిపై ఉన్న బంగారాన్ని తాకితే తమకు కలిసొస్తుందని దుండగులు అర్చకుడికి చెప్పారు. వారు కోరిన విధంగానే అతను మెడలోని బంగారం గొలుసును తీసి దుండగులకు అందించాడు. దీంతో దొంగలు గొలుసును కళ్లకు అద్దుకుని బైక్ పై ఉడాయించారు. దేవాలయాలు అర్చన చేసుకుని బయటకు వచ్చానండి. పూలపడం పట్టుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరో ఇద్దరు నుంచి ఒకసారి మీ కాళ్ళ దండం పెట్టాలని బయటికి రమ్మన్నారు. లేదన్నా మీరే రండి అంటే వాళ్ళు బూట్లు ఉన్నాయండి, మీరు ఒక అడుగు రండి అన్నారు. కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు. మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటంటే అయితే ఏమీ లేదు, అసలు ఇది కాళ్ళ దండం పెట్టుకోవాలంటే మాట్లాడారు. సరే దాని అని చెప్పి పక్క ఊరి కాళ్ళ దండం పెట్టమన్నాను. కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ దండం పెట్టారు. తర్వాత డబ్బులు తీసి కాస్త ఇది గొలిసి మీరు తాకించండి, మాకు లాభం కలుగుతుంది అని చెప్పారు. తాకిస్తున్న తర్వాత కాదు కాస్త తీసి ఇచ్చి అమ్మంటే 100 కాగితంలో పొట్లం కట్టాడు వాడు. పొట్లం కట్టి ఆ కాగితం పొట్లం పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్లో వేశాడు. కవర్ పట్టుకొచ్చాడు వాడు. లేదు నా మెడలేదండి, మాకు తీసి తాకిచ్చండి అన్నాడండి. తాకిచ్చానంటే తాకిచ్చి కాదు తీసి కాస్త ఇవ్వండి తీసి ఇచ్చి దాని 100 కాగితం పట్టుకుని 100 కాగితం పొట్లం కట్టాడు. నా గొలుసుని పొట్లం కట్టి ఇగో మీ గొలుసును దాంట్లో పళ్ళెంలో పువ్వు తీసుకున్నాడు. ఆ పళ్ళెంలో పువ్వు గొలుసు 2 ఇందులో వేస్తే క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. బిస్కెట్ బ్యాగ్ పట్టుకొచ్చాడు. క్యారీ బ్యాగ్ లో ఆ ప్యాకెట్లు వేస్తున్న చూడండి నుంచి పెట్టాడు. తీరా చూస్తే బిస్కెట్ ప్యాకెట్ తప్ప కదా గొలుసు లేదు. ఇది జరిగింది. ఈ రోజు ఉదయం 9:20కి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు. ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక 500 రూపాయల కట్ట తీసుకుని ఏం చేశారంటే పూజారి గారికి 500 కట్టలో నుంచి ఒక 500 రూపాయలు దక్షిణ వేశారు. వేసి పంతులు గారి మెడలో చైన్ చూసి పంతులు గారి మెడలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికి ఆ చైన్ ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు. ఆ చేతి ఇస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు. ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్ లో వేసుకున్నారు. లోనకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు. అంటే ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి